నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తమిళని చూడగానే అర్థమై ఉంటుంది. మన టీడీఎంఏ అనుకుంటా మన చిల్లర చిల్క ఈ మధ్యకాలంలో కారు కూతలు కూసిన సంగతి వాస్తవమే. ఎందుకంటే తీన్మార్ మల్లన్న పైన ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. అలాంటి అసత్య ప్రచారాలు ఒక బీసీ బిడ్డ మరణాన్ని కూడా నిజంగా ఒక కీలకంగా ఇలా స్వార్థం కోసం దాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసిర్రు. కానీ ఎవరు వాళ్ళ చారుల భార్య కేసు పెట్టినాక అది అంత దుష్ప్రచారం అందరితో ఆగిపోయింది. అంటే ఒక నిజాన్ని అబద్ధమని నిరూపించడానికి ఈ జర్నలిస్టులని ఈ టీడీఎంఏలో ఉన్న కొందరు వ్యక్తులు కావాలని కుట్రబన్ని ఏ విధంగా చేసిరని మనం కీలకంగా చూస్తాను. అయితే ఈ టీడీఎంఏలో ఈ చిలకగాడు ఉన్నాడు కదా, ఈ చిలకగాడు వీడు అంత చిల్లరగాడని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఈ వార్తలు కేవలం తీన్మార్ మల్లన్నని తిట్టడం కోసమని వార్తలు చదువుతాడు. ఈ మల్లన్న లేనిది, మల్లన్న ఫోటో లేనిది, లేకపోతే మల్లన్న పేరు లేనిది ఇది పూట గడవదని నేను క్లియర్గా చెప్తున్నా. అయితే నిన్న తన్ని తరమేసారు. ఒక్కొక్కసారి ఇట్లా చిలుక వెనుకకు తిరుగని ఒక తన్నుదంతా అంతా బయటపడ్డాడు. టీడీఎంలో లేడు ఇప్పుడు. ఇక ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అరే వట్టే కట్టేట్లేదు అంటారు, అది ఇది ఆయన ఉపాధ్యక్షుడు అని మీకు డౌట్ రావచ్చు. ఉపాధ్యక్షుడు అయినా కానీ పీక్ అవతలు చేసిర్రు. పీక్ ఒక తన్నుదాన్ని చల్ నడువురాబాయి నీతో కాదు పని అని తన్నుదాన్ని బయట నూకిరు. ఇక ఒకసారి చూపిస్తాం మీకు ఆధారాలు. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజం కడప దాటొచ్చేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చింది అన్నట్టు నిజం కొంచెం లేట్ అవుతుంది. అంటే ప్రచారం అవడానికి నిజం కొంచెం లేట్ అవుతుంది. దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడానికి ఒక బీసీ బిడ్డ చావును కూడా దుష్ప్రచారం చేయడానికి కంకణం కట్టుకొని మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేయనో అన్ని అసత్య ప్రచారాలు చేసిర్రు. అయినా నిజం ఎప్పటికి గుర్తుపెట్టుకోరు. నిజం ఎప్పటికీ ప్రజలు లేట్గా స్వీకరిస్తారు కావచ్చు, కానీ స్వీకరించుడు మాత్రం పక్కా. నువ్వు ఎంత మాట్లాడాలో అంత బల్పు మాటలు మాట్లాడినావు ఆ రోజు. నేను ఎందుకు విన్నా అంటే నేను చూస్తా, మన దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు, న్యాయం ఎట్లా జరగాలో అట్లా జరుగుతుందని నేను చూసిన. అయితే ఒకసారి చూద్దాం ఈ కథ ఏడుకి వచ్చిందంటే. ఇగో అసలు వాస్తవం జరిగింది ఏంటంటే టీడీఎంఏ తీర్మానం ఎట్లుందంటే డిజిటల్ మీడియా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు కమిటీ సభ్యులు ఈ క్రింది తీర్మానం చేసుకున్నాము. కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న చిల్క ప్రవీణ్ ఈ చిల్లర చిల్క ప్రవీణ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు టీడీఎంఏకు. అంటే కథ వ్యవస్థ ఎట్లుందో చూడు. గీ చిల్లర గాడిని తీసుకపోయి అసలు ఇంకా స్థాయి లేదని ఆయన పెట్టిన గీడు ఉపాధ్యక్షుడు ఏంది దిక్కువాళ్ళ ఈయనకేం తెలియదు, గీని ఎందుకు ఎట్టిరన్నా. నేను ఉపాధ్యక్షులుగా ఉన్న చిల్లర ప్రవీణ్, రాష్ట్ర కోశాధికారిగా ఉన్న గిరీష్ దారమోని, సలహాదారులుగా ఉన్న బక్కా జెడ్సన్ కమిటీ సభ్యులతో చర్చించాల్సిన అంశాలను అసోసియేషన్ సభ్యులుగా గ్రూప్లో చర్చించారు. క్రమశిక్షణను ఉల్లంఘించినారు. అసోసియేషన్ ఏర్పాటు చేసిన రోజే సభ్యత్వాలు చేసుకోవాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు భిన్నంగా చిల్లర ప్రవీణ్ గిరీష్లకు మీటింగ్ తర్వాతనే సభ్యత్వాలు చేయాలని అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టినారు. ఈ అధ్యక్షులు చెప్పినా వినలేదు. అధ్యక్షుడిని అవమానపరిచారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా అధ్యక్షుడిపై పలు ఆరోపణలు చేసినారు. గ్రూప్ నుండి తొలగించిన పర్వాలేదని కూడా మెసేజ్లు పెట్టినారు. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను చిలక ప్రవీణ్ను, గిరీష్ దారమోని గ్రూప్ నుండి అధ్యక్షులు తొలగించినారు. వెంటనే సలహాదారులు బక్కా జెడ్సన్ గారు, సభ్యులు న్యూస్ లైన్ శంకరు, 9 టీవీ మీడియా నరేష్లు గ్రూప్ నుండి వెళ్ళిపోయారు. ఇక ఈ 5గురిని టీడీఎంఏ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళిద్దరిని తీసే ఎవరు వెళ్ళిపోయారా అంటే చిలక ప్రవీణ్, గిరీష్ దారమోని గ్రూప్ నుండి అధ్యక్షులు తొలగించినారు. అయితే వెంటనే సలహాదారులు బక్కా జెడ్సన్ వెళ్ళిపోయాడు, సభ్యులు న్యూస్ లైన్ శంకర్ వెళ్ళిపోయాడు, 9 మీడియా నరేషులు వీళ్ళు గ్రూప్ నుండి ఆటోమేటిక్ లెఫ్ట్ అయిపోయారట. టీడీఎంఏ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం. ఇలా 5గురిని సస్పెండ్ చేసిరు. ఇక ఇట్లా కలవది అంత ఒకటే బ్యాచ్ అనుకుని 5గురిని సస్పెండ్ చేసిరు. అలాగే అందులో ఉన్న నిజాయితీగా చర్చించిన సూరన్నను తిరిగి అసోసియేషన్లో చేర్చుకోవాలని కూడా తీర్మానం చేసుకున్నాం. వ్యక్తిగత అవసరాల కోసం ఎవరు పాల్పడినా అసోసియేషన్ నుండి తొలగించాలని కూడా తీర్మానం చేసుకున్నాం. 2026 క్యాలెండర్ ప్రింట్ చేసుకోవాలని, సభ్యత్వాలు చేసుకోవాలని, కమిటీ వేయాలని కూడా తీర్మానం చేసుకున్నామని ఇక్కడ ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే గ్రూపు సభ్యులతోని వీళ్ళు అసలు అధ్యక్షునికి తెలియకుండా ఏదో తీర్మానం జరిగిందట. అంటే ఇక్కడ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న చిలక ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి గిరీష్ దారమోని, సలహాదారులు ఉన్న బక్కా జెడ్సన్ కమిటీ సభ్యులతో చర్చించాల్సిన విషయం అసోసియేషన్ సభ్యులుగా గ్రూప్లో చర్చించాలట. ఆ కారణంగా క్రమశిక్షణ ఉల్లంఘన. ఈయనకి చిలక ప్రవీణ్ అంటోనికి క్రమశిక్షణ ఉంటుందిరా? నీకు ఎక్కడన్నా నీకు క్రమశిక్షణ అనేది ఉంటుందా? అంటే క్రమశిక్షణ అంటే నువ్వు ఏమనుకున్నావు?
నేను ఇప్పుడు తీన్మార్ మల్లన్న తిట్టంగానే 4 వ్యూస్ వచ్చినాయి, 56,000 ఒక్కొక్క వీడియోకు పోతాయి. ఎందుకంటే మల్లన్న తిడతాడు, మల్లన్న తిడతాడు కాబట్టి 56,000 వ్యూస్ వచ్చినాయి కాబట్టి నేను పెద్ద తోపు జర్నలిస్ట్ అనుకున్నాడు. ఇప్పుడు పెద్ద ఫీల్ అయిపోయి నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని కప్పు ఉబ్బినట్టు ఉబ్బిండు. కాకపోతే క్రమశిక్షణ వేరు, తిట్టడం వేరు. నేను కెమెరా ముంగట 100 మాట్లాడతా, కాకపోతే నాతో మాట్లాడుతున్న ఇదే ఇట్లనే మాట్లాడిన అనుకో మాట్లాడలేడు. ఎందుకంటే కెమెరా ముంగట నీ వ్యక్తిత్వాన్ని బట్టి నేను విమర్శిస్తా, నువ్వు అందరిని అదే పదిగా విమర్శిస్తా, నేను పెద్ద పోటుగా నేను జర్నలిస్ట్ అనుకుంటే అది కలవదురా బిడ్డ, అది కలవది ఎందుకంటే నీకు ఆ లక్షణాలు లేవు. నీ తిట్టుడు తప్పితే నీ వేరే కథ లేదు. అయితే ఈ సంబంధించి కొన్ని ఆడియోలు వినే ప్రయత్నం చేద్దాం. ఇందులో కొన్ని నానిముత్యాలు ఉన్నాయి. రైట్ అన్న, ప్రెసిడెంట్ గారు రజనీకాంత్ అన్న గారు ఆవేశపడకండి. ఎందుకంటే మీరు ఒక బాధ్యతలో ఉండి తప్పుడు మాట్లాడుతురా ఒప్పులు మాట్లాడుతురా అవి పరిశీలన చేసి ఒక మీటింగ్లో చర్చలు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇట్లా మాట్లాడిన వాళ్ళని మీరు రిమూవ్ చేస్తే మిమ్మల్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కొంచెం ఆలోచించి చేయండి. టీడీఎంఏ గ్రూప్ సభ్యులకి అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి గొడవలను పరిశీలన చేయడం జరిగింది. చిల్క ప్రవీణ్ అన్న కావచ్చు, ఇప్పటిదాకా సూరన్న కావచ్చు, చిత్రగుప్త ఛానల్ అయిన గిరీష్ దారమోహన్ కావచ్చు, ఇది సరే గొడవలు జరిగినాయి కానీ ఇది ఏకాభిప్రాయ నిర్ణయంతో వీళ్ళని రిమూవ్ చేసినట్టుగా స్పష్టమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా చిల్క ప్రవీణ్ అన్న వీళ్ళంతా కూడా మనకు తెలిసిన వ్యక్తులు. కొద్దిగా ఇది అవమానకరంగానే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదున్నా కూడా ఒక మీటింగ్లో అందరి సమిష్టి నిర్ణయంతో ఏదైనా అందరూ ఒకే దగ్గర ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాట్లాడుకొని ఆ తప్పులు మాట్లాడిన వాళ్ళపై ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఉండాలి. కానీ ఇట్లా ఏకాభిప్రాయ నిర్ణయంతో ఇట్లా ఈ రిమూవ్ చేయడం అనేది ఇది కొద్దిగా అవమానపరచడమే. ఆయన కూడా ఒక ఉపాధ్యక్ష పదవి బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. దయచేసి డిస్టర్బెన్స్ ఆపండి. ఎందుకంటే ముగ్గురిని తీసేసినాం. ముగ్గురిని ఎందుకు తీసేసినాం అంటే చిలక ప్రవీణ్ చెప్పిండు మీకు ఇష్టం లేకపోతే తీసేయండి అన్నాడు. అది పద్ధతి కాదు. ఇంకోటి సూరన్ వెనుక రజనీకాంత్ ఉన్నాడని డైరెక్ట్ మాట్లాడిండు, అది కూడా పద్ధతి కాదు. ఆయనే తీసేయమన్నాడు, సెల్ఫ్గా తీసేయమన్నాడు కాబట్టి ఆయన తీసేసినాము. డిస్కషన్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు అడ్మిన్ లాగ్ చేయడము, చిల్లరగా చేయడము. దీనిలో గ్రూప్లో చాలా మంది ఉంటారు. గ్రూప్లో ఏం మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవద్దు. నేను కూడా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఇవ్వలే, ఎవరికి కౌంటర్ ఇవ్వను కూడా ఇటువంటి వాటికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ముగ్గురిని డిలీట్ చేసినాము. ఈ ముగ్గురిని ప్రస్తుతానికి టెంపరీగా డిలీట్ చేసినాము. మరి వీళ్ళని తీసుకునేది అంటే వీళ్ళ బిహేవియర్ను బట్టి మనం కమిటీలో ఉన్న వాళ్ళందరం సలహాదారులను కూడా వెళ్దాం. ఇద్దరు సలహాదారులు వెళ్దాం. కమిటీలో ఉన్న లీడర్స్ని వెళ్దాం. పిలిచినాక అందరం కలిసి ఆలోచించి ఎవరెవరిని లోపలి తీసుకుందాం, ఎవరెవరిని పర్మనెంట్గా పంపుదాం అనేది అప్పుడు నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. పుప్పాల గారు, ఇది మీరే సమర్థిస్తున్నారు. మన చిట్టి చిలుక లైన్లోకి వచ్చింది. ఒకసారి ఆ అబ్బాయి అట్లా పోల్ పెడితే అడ్మిన్ గా ఉన్న మీరు దాన్ని డిలీట్ చేయలేదు. ఫస్ట్ అదే అబ్బాయి చిత్రగుప్త మీద పెడితే కూడా దాన్ని డిలీట్ చేయలేదు. లేని చర్చకు ఆ అబ్బాయి దారి తీసిండు. 100% మీరు ఆ అబ్బాయిని ప్రోత్సహిస్తున్నారు. ఒకటి, గ్రూప్ లో ఇష్టం లేకపోతే మీరు ఉన్నారు అడ్మిన్ గా తొలగించవచ్చో, మేము కట్టిన సభ్యత్వాలు మాకు వెనకకి ఇచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. మాకు ఉండాలనే ఆ కాయిష్ కూడా ఏం లేదు. నేను ఉంచుకోవాలనే కాయిష్ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే మన అన్ని చిల్లర కథలు కాబట్టి మీరు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. ఆ అబ్బాయి రూపంలో మీరు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ కూడా పెద్దగా లేదు. ఎందుకంటే దీనివల్ల మీరు సాధించేది కూడా ఏం లేదు. చాలా పెద్ద ఆలోచనలో మేము ఉన్నాం, మీరు చిన్న ఆలోచనల కాడ కొట్టుమిట్టాడుతాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమంటాడు, నాకు ప్రవీణ్ చిత్రగుప్త అంటాడు, నాకు పుప్పాల రజనీకాంత్ నాకు సూరన్న వద్దు. మరి అట్లా కూడా పోలు పెట్టుర్రాడా? ఇదా మీరు అక్కడ చేసేది? ఓ ఇద్దరు ముగ్గురు చోటా గ్యాంగ్ ఏడంటే ఈయన పేరు చెప్పి వీళ్ళకి అద్దు ఈడు వేస్ట్ కాదు దాకా వచ్చింది నీ కథ. చిలుక నీ పరిస్థితి కాడికి వచ్చింది. ఇంకులాడుకొని ఇతరుల మీద విమర్శలు చేపిస్తే భయపడతారా? ఇది తప్పు. ముందు ఆ మెసేజ్ డిలీట్ చేపియాలి మీరు. నేను టీడీఎంకి వస్తానని ఎవరిని అడగలేదు. నాకే 100 సార్లు ఫోన్లు చేసిండు. నేను మళ్ళీ చెప్తాను, అనవసరంగా లేని చర్చలు పెట్టకండి.
ఆగిపోర్రి అంటే ఆ అబ్బాయిని ఆపకుండా మీరు నాకు ఫోన్ చేసిండ్రు, నాకు మాట్లాడడం లేదు ఈ విషయం, నేను లిఫ్ట్ చేయలేదు. ఈ సోది ముచ్చట్లు పెట్టడానికే ఉన్నామా అండి మనం? నాకు అర్థం కాదు. నీకు అదే పని పొద్దున్న లేదు కానీ ఎవరు రాజీనామా చేయరు ప్రవీణ్ అన్న. ఇది డిస్కషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అడాక్ కమిటీతో వచ్చిన అధ్యక్షుడు పర్మనెంట్ కాదు. దాని మీద చర్చ జరగాల, ఈ చర్చ మొదలు కావాలా, అబ్సల్యూట్ గా కావాలా. ఆ రోజు ఆధారాలు బయట పెడతా. పెట్టు యజమాని ఇప్పుడు వచ్చిండు లైన్లకు వచ్చిండు. తమాషాలు చేస్తున్న ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారు కదా, ఆ యజమాని ఇప్పుడు పెట్టు అని పెట్టిండు. మళ్ళీ ఇది వాస్తవమా? అధ్యక్ష పదవి నుంచి దొరకంగానే మమ్మల్ని ఊడబిక్తారట. ఏ బయలాలకని ఊడబిక్తారండి? వాట్సాప్ గ్రూప్లలో, వాట్సాప్ యూనివర్సిటీలలో నడుపుతారా అండి ఇదంతా? ఇదేనా అసోసియేషన్ అంటే? ఈజ్ దిస్ కాల్డ్ అన్ అసోసియేషన్ మై డియర్? తమ్ముడు సూరన్న, నీకేమన్నా మానసిక పరిస్థితి బాగలేకపోతే దయచేసి ఆసుపత్రిలో చూపించుకో. ఉపాధ్యక్షుడిగా నేను చర్చలు పెట్టకండి ఇందులో అన్న. మరి గ్రూపే చిలక ప్రవీణ్ తోటి పాటు చిత్రగుప్త తోటి ఆగమైతుంది అంటే ఇది ఎవరు పెట్టించిందో కూడా తెలుసు. నాకు ఇబ్బంది ఏం లేదు చెప్పడానికి. మరి ఇంతకుముందు అధ్యక్షుల వారు నాకు ఫోన్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి ఆయన ప్రోద్బలంతో నువ్వు పెడుతున్నావు అనేది కూడా తెలుసు నాకు. కాబట్టి ఇష్టం లేకపోతే తీసేయర్రి, ఇబ్బంది ఏం లేదు, వచ్చే ఇబ్బంది ఏం లేదు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రశ్నించిన ఇళ్ళకెళ్ళి తీసేయాలి. ఏంటిదా మీరు న్యాయం చేసేది? మరి ఇదే మీ పద్ధతి? సూరన్న, నువ్వు దళితునివి, నీకేమైనా బుద్ధి ఉందా పెట్టడానికి అట్లా? చిత్రగుప్త ఎవరు? ఓ బీసీ బిడ్డ ముదిరాజు, నేను ఒక మాదిగా. నువ్వేం పెడతానో ఏమైనా అర్థమవుతుందా నీకు? వాదన వద్దని చెప్తా అంటే చిలక ప్రవీణ్ వాళ్ళ గ్రూప్ డిస్టర్బ్ అవుతుంది, ఓట్లు వేయర్రా అంటే మొత్తం ఇదేమన్నా నియోజకవర్గమా లేకపోతే రాష్ట్ర ఎన్నికల? సిగ్గు అనిపించలేదు సూరన్న నీకు? ఈయన్ని తీసేసేటందుకు, చిలక ప్రవీణ్ గారిని తీసేసేందుకు గ్రూప్లో పోలు పెట్టిండట ఈ సూరన్న అంటేనే. మరి ఆయన ఎవరు కూడా నాకు తెలియదు వాస్తవానికి. పోలు పెట్టిండట. ఇగో నీ పరిస్థితికి అట్లా ఉందిరా చిలక ప్రవీణ్. నువ్వు ప్రశ్నించుడంటే వాట్సాప్ గ్రూప్లో కూడా ప్రశ్నిస్తున్నాడు తలగబడి. నువ్వు ఒక యూట్యూబ్ జర్నలిస్టు, నిజంగా నీకు ప్రశ్న అనేది ఎక్కడ వేయాలనో తెలుసా? నువ్వు ప్రభుత్వాన్ని ఎప్పుడైనా ప్రశ్నించినావా? తన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు ఏంద్రా ఇది? నేను పిచ్చి పిచ్చి తమాషాలు అవుతానయా? దీనికి ఖచ్చితంగా అధ్యక్షుల వారు సమాధానం చెప్పాలి. రేపు పొద్దున వరకు గ్రూప్ పెడతా నేను తలుసుకుంటే. నేను తమాషాలా? చిన్న పెద్ద లేకుండా పేర్లు మెన్షన్ చేసి పెట్టాం అక్కడ. ఏమనిపిస్తాను తమ్మి నీకు? దళితుని పోయి ఉండి ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు నీకు? ఏమనంటే తమ్ముడు, ఏమనంటే కథం దళితుని పోయి ఉండి అంటాడు, లేకపోతే బీసీ బిడ్డ. బీసీ బిడ్డ ఏమైనా సిగ్గు లేదా మరి నీకు? నీకు బీసీ బిడ్డల చావు కోసం, బీసీల హక్కుల గురించి, బీసీల 42% రిజర్వేషన్ల గురించి, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నిజంగా ఒక బిడ్డ, బీసీ బిడ్డ ఆత్మ బలిదానం చేసుకుంటే సిగ్గు లేకుండా అక్కడ పోయి తీర్మార్మలని హత్య చేయించిన చెప్పడానికి సిగ్గు లేదురా? ఈ హత్య వెనుకున్న ఈ మరణం వెనుకున్నది తీర్మార్మలనే, దీనికి ప్రధాన కారకుడు తీర్మార్మలని చెప్పడానికి సిగ్గు ఉన్నదా నీకేమన్నా? నీకు సోయి లేదా? అదే అందుకే దైవం చూస్తుంది. జరా ఆపరా తమ్ముడు సూరన్న. అధ్యక్షులు చెప్తే ఈయనవా, ఉపాధ్యక్షుడు చెప్తే ఈయనవా. ఇప్పుడు చిత్రగుప్తం తీసేస్తే మొత్తం అసంతృప్తి ఉండదా? ఉండదు. లేకపోతే అధ్యక్షుడిని తీసేస్తే అసంతృప్తి ఉండదు? ఫస్ట్ మారుతుంటారు, వ్యక్తులు మారుతుంటారు. సమస్య మీద అడిగినప్పుడు దానికి మనం సమాధానం చెప్దాం, కానీ తొందరపడకు. కూర్చుంటాం కదా, మీటింగ్ అవుతుందా ఓ 15-20 రోజులల్లా మీటింగ్ పెడదామా? ఎందుకు తొందరపడుతున్నారు? పెట్టాలి. జర పెట్టకూడదు ఎవరు మెసేజ్. తమ్ముడు, నీ మీద కూడా నాకు గౌరవం ఉన్నది, కానీ కొందరు అంటున్నారు అంట అన్నావు కదా, ఆ కొందరు ఎవరో మన గ్రూప్ లో అయి ఉంటారు కదా, మరి ఆ పేర్లు చెప్పు. ఇక ప్రశ్నించకుంత అన్నప్పుడు వాడో వీడోడు ఉంటాడు కదా చెప్పినోడు, ఆ పేర్లు చెప్పు. లేకపోతే కూర్చున్నప్పుడు అన్నా చర్చిద్దాం. ఎందుకు లేనిది సమస్య సృష్టించి దాని మీద చర్చ పెడతారు? ఇదేమన్నా తెలివి కల్లోడు చేసే పనేనా ఇది? గీవే మనం మాట్లాడుకునేది గ్రూప్ లా. ఈ గ్రూప్ లో మాట్లాడుకునేది అన్ని ఇంకోడు ఫార్వర్డ్ చేస్తాడు మళ్ళీగానికి. వాడు కాసేపు నవ్వుకుంటా మందు దాక్కుంటా వాడు టైం పాస్ చేస్తాడు. ఇది మంచిగా ఉన్నదా? ఇక చూసినావా, ఇటు వాట్సాప్ గ్రూపులలో కూడా తీర్మార్మలనే కలవరిస్తా ఉన్నాడు. అంటే వాట్సాప్ నీ బతికే మలనతో మొదలైంది. నువ్వు ఎక్కడ గుర్తుపెట్టుకో, నీ బతికే మలనతో మొదలైంది. నీ బతకనేది మలనతోనే మొదలైంది. మలన లేకపోతే నువ్వు జీరో. నువ్వు ఎవరికి తెలియదు. చిలక ప్రవీణ్ అంటాడు, ఎవరికి తెలియదు. నువ్వు మలనతో తప్పితే నువ్వు ఎవరికి తెలుసురా నీ ముఖం?
మళ్ళీ ఇంకా దీన్ని కూడా ఇంకా మళ్ళీ తీర్మానం మళ్ళీ పంపిస్తాడు, ఎవడు పంపిస్తాడు. ఈ కథ చూడు. అంటే నువ్వు తీర్మానం మళ్ళీ బీసీ కదా, మరి ఆడు పడతా ఆడు ఈడారు మాట్లాడితే నీ ఇష్టాన్ని సరే నువ్వేమో పడతాను తిట్టచ్చు అట్లా అవురా? ఇప్పుడు పుప్పాల గారు నా మెంబర్షిప్ వద్ద అంటే నేనేం గజనవానికి అయ్యా మీరు మెంబర్షిప్ ఇయ్యరని నేను మీ దగ్గరికి ఏం రాలేదు. భయపడుతున్నా మీరు అనవసరంగా తొందరపడకుర్రి. గ్రూప్ లో ఉన్నా లేకపోయినా నాకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. ఒకటి వాళ్ళకి నష్టం. నేను ఏమంటున్నా అంటే ముందు ఈలాంటి వాడు ఉంటే టీడీఎంఏకు నష్టం అవుతుంది ఆడ. ఈలాంటి చిల్లరగానే పెట్టుకున్నారు అనుకో, పొద్దున్న లేస్తే వాడని చూస్తే అరే టీడీఎంఏలో గిటువంటి పాలతగానే పెట్టుకున్నారు ఏందని వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ముందు జర్నలిస్టులు ఎవరో అది ముందు గుర్తించు. గుర్తించిన తర్వాత మెంబర్షిప్ ఇది మాత్రం వాస్తవం. జర్నలిస్టులు ఎవరో గుర్తించరు అన్నాడు. మరి జర్నలిస్టులను గుర్తించకుండా మీరు ఉపాధ్యక్షుని ఎట్లా చేశారువా? జర్నలిస్టును గుర్తించాలా ఫస్ట్. జర్నలిస్టును గుర్తించిన తర్వాత సభ్యత్వం ఇచ్చి వాళ్ళకు పదవి డైరెక్ట్ మీరు జర్నలిస్ట్ గాను తీసుకొచ్చేస్తే ఇది కరెక్ట్. ఇది మాత్రం వాస్తవం, ఇది కరెక్ట్ అయిపోయింది. ఇంకోటి ఇది టీడీఎంఏ అంటే తెలంగాణ డిజిటల్ మీడియా. ఆంధ్రోళ్ళను వాళ్ళను వీళ్ళను కూటాగాళ్ళ ఆంధ్రని కలుపుతాను. అది వద్దు. ఇప్పుడు మళ్ళొకసారి ఇలా వేరే కోణం ఉన్నది, ఇంకా ఇలా వేరే కోణం ఉన్నది. మనం మీటింగ్ పెట్టుకున్న తర్వాత కొత్త మెంబర్షిప్లు పెట్టుకుందాం, దానికి ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు మీ వాదన ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు గిరీష్ దారమోన అన్నది నిజమే అనే కాడికి వస్తుంది మీ వాదన. నా ఇష్టానికి నేను మెంబర్షిప్లు చేసుకుంటా పోతా అనే కాడికి వస్తుంది. అది ఎవరు కూడా సహించరు, ఎవరు కూడా దాన్ని హర్షించరు. అది మీరు గుర్తు చేసుకోవాలి. ఈ ధమ్కీలు ఇచ్చుడు బంద్ చేయి కుప్పాలన్న. అర్థమవుతుందా? ఏదో ప్రెజర్ క్రియేట్ చేస్తే రాజీనామా చేస్తామని అనుకోకు, అస్సలు అనుకోకు. నువ్వు అది పెట్టు, ఏం తీర్మానం పెడతావు పెట్టు గ్రూప్లో. తర్వాత నేను కూడా చూపిస్తే ఏం చేయాలో. ఓ పెద్ద భయపడతామనంటే భయపడతామని బచ్చగాలం కామీడ. అన్ని తెలిసిన వాళ్ళమే మెచ్యూరిటీ మాకు కూడా ఉన్నది. చిన్నపిల్లల యొక్క టీచర్ పెన్సిల్ పోయింది టీచర్ అని అంటే కాదు. మీతో మాట్లాడితే వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? మళ్ళీ మధ్యలో క్లారిటీ అనేది ఉండాలి కదా. క్లారిటీ లేకపోతే ఎందుకు? అధ్యక్షుడు అన్నాక అన్నిటికీ సమాధానం చెప్పాలా. ఓపిక ఉన్నోడే అధ్యక్షుడు అవుతాడు కదా. తీసేస్తాం పెట్టేస్తాం అని అంటే తీర్మానం పెట్టరు, చూస్తా నేను కూడా పెట్టురు. నేను కూడా అది నేను ఆమోదిస్తాం. మళ్ళీ చలో కానీ దయచేసి చెప్తున్నా కదా, గిరీష్ కు చెప్తున్నాం, మీరు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది బంద్ పెట్టాలి. బంద్ పెట్టకపోతే నేను ఇప్పుడే మెజార్టీ సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. ఇదే టైంలో తీసుకుంటే మాత్రం బాధపడాల్సి వస్తుంది. పచ్చ కామెర్లు ఇవన్నీ అవసరం లేదు. అన్ని షెటర్లు మీరు వార్తలలో షెటర్లు వేసుకోవాలి. అందరికీ వేస్తుంది షెటర్లు, నాకు కూడా వేస్తుంది, అందరికీ వేస్తుంది. మనందరం నేను తీసుకోవాలనుకున్న దగ్గర చాలా ఉన్నాయండి. నేను చెప్తున్నా కదా, ఇవన్నీ వద్దు ఇక నేను. ఎందుకంటే మనం అందరం మంచి కలిసి ఉండాలి. గ్రూప్ మొత్తం డిస్టర్బ్ అవుతా ఉన్నది. ఇట్లయితే ఈ గ్రూప్ డిస్టర్బ్ చేసుకోవద్దు. ఇలా మన ప్రవీణ్ చెప్పిండు, చిలుక ప్రవీణ్ చెప్పిండు క్లియర్ గా. ఏం చెప్పిండు? తమ్ముడు అది తీసేయమని చెప్పిండు. నేను ఒకటే అడుగుతున్నా, ఆ రోజు జడ్సన్ అన్న ఎవరిని ఇంకోసారి పిలవకనే పదం అది తీసేస్తే ఏమవుతుంది? డిలీట్ చేస్తే ఏమవుతుంది? చేయాలి కదా. దాని కింద అందరూ ఓకే తంబు పెట్టుడు ఏందండి ఇది? ముగ్గురు పెట్టిరు, నలుగురు పెట్టిర్రు, అది కరెక్ట్ కాదు కదా. మనం అధ్యక్షుడు అనేటువంటి ఒక గౌరవం ఇవ్వాలి. అధ్యక్షుని పెట్టిర్రు, నేను కష్టపడ్డా, తిరిగిన మెంబర్షిప్లు చేసే కాదు చేసినామండి ఒక మనిషిని. అందరం కలిసి పని చేసుకోవాలి. ప్రతిదీ ఇట్లా తప్పు దయచేసి తీసుకోవద్దు. నేను ఎందుకంటే బాగా అనిపించింది నాకు ఆ రోజు. డిక్టేటర్ ఏంది, మీటింగ్ పెట్టకపోతే ఎక్కడ పోతామండి? మా దగ్గర ఏమైనా డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతున్నామా? టైం పడుతుంది మీటింగ్. అందరు ఉండాలి కదా మీటింగ్ కు. 10 మంది 5గురే కాదు కదా, అందరు ఉండాలి. దానికి మీటింగ్ పెట్టినప్పుడు పొద్దుగాల పెడతాం, 1-2 గంటలు అయితే దానికి భోజనాలు పెట్టుకోవాలి, దానికి ఖర్చులు ఉంటాయి, దాని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని కలిసి చేసుకోవాలి. ఇది వరకు మీటింగ్లు అయినప్పుడు ఏదో మనిషికి అయితే పెట్టుకున్నాం, ఓ 3-4 సార్లు నేనే పెట్టినా. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి దయచేసి డిస్టర్బ్ చేయకూడదు. దయచేసి చెప్తున్నా, పచ్చకామర్లు అవసరం లేదు, పిఏ అవసరం లేదు, ఎల్ అవసరం లేదు, ఇటువంటి అబ్రివేషన్స్ అవసరం లేదు దయచేసి. ఇంకోటి నేను డిక్టేటర్ చెప్తాను, రిక్వెస్ట్ చేసే చెప్తున్నా, నా గొంతు ఇట్లనే ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, డిక్టేటర్ అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనాలనుకుంటే మాత్రం మెజార్టీ సభ్యుల ఆమోదం తీసుకోవాల్సి వస్తుంది. ప్రధానమంత్రి దాకా కంపారిజన్ ఎందుకు? కానీ మనం ఏం పెద్ద అంతర్జాతీయ సమస్యల మీద మాట్లాడతలేం పుప్పాలన్న. సమస్య మీతో వచ్చింది, ప్రతిసారి గెలకడం ఎందుకు, దాని తర్వాత గీక్కోవడం ఎందుకు, గోక్కోవడం ఎందుకు? రైట్, సరే జరిగింది. మొత్తానికైతే మన చిల్లర ప్రవీణ్ను టీడీఎంలోకి వెళ్ళి దుబ్బేసిరు. ఇది జరిగింది కథ. ఏంటంటే మనం ఏడికైనా కానీ నువ్వు ఏ తోటలంకాయావో, నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు, ప్రశ్న అనేది ఎక్కడ వెళ్ళాలో తెలుసారా నీకు? ఫస్ట్ ప్రశ్నించడం అనేది ప్రభుత్వానికి, జర్నలిజం అంటే ఏంది తెలుసారా చిలక ప్రవీణ్ నీకు? అసలు జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదే జర్నలిజం. 4th ఎస్టేట్, 4వ స్తంభం. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చినప్పుడు ప్రజల పక్షాన నుండి కొట్లాడాలి. ఇది జర్నలిజం. నీ ఇష్టానుసారంగా ఎవరు పడతాను తిట్టుకుంటా
ఎవ్వరు పడతానలేదు ఇప్పుడు ఎవరు జర్నలిస్ట్ ఈ నోట్ దూడ ఎవరు పడతానది తిడతాడు ఇడిగా పొద్దున్న లేస్తే తరగబడి నేను నోట్ అది సృష్టిలో ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు యూట్యూబ్లలో మీరు చూడుర్రి నిజాలు చెప్పేదానికన్నా ఈ తిట్టుకుంటే ఎక్కువ మంది చూస్తారు ఈ మధ్యకాలంలో. వాడు తిట్టా వీడు తిట్టా తిట్టుకుంటేనే ఎక్కువ చూస్తారు. అట్లా చేసిర్రు యూట్యూబ్ ఛానళ్ళు. జర్నలిజం అంటే పురా దిగజారకు. ఇప్పటికైనా ఒక విలువ నైతికత విలువలతో కూడిన జర్నలిజం చేయి. జర్నలిస్టులను తిడతారు ఎప్పుడన్నా అంటే మెడలు వేసుకున్న పాము కరవక తప్పదు అన్నట్టు మీరు మెడలు వేసుకున్నారు, మిమ్మల్ని ఎగరిచింది. ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఎట్లుంది? మెడల పాము వేసుకుంటే ఎవరిని గరిచింది? అది మనల్నే గరిచింది. మెడలు వేసుకున్న పాము కరవక తప్పదు అన్నట్టు, మెడల పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు ఏమైపోయింది? కథం అయిపోయాను. తన్ని తరిమిరు అన్నకిలో ఒక్క తన్నదంతా అవతలపడ్డావు. మరి వీళ్ళందరికీ వీడియో చూసిన తర్వాత డౌట్ రావచ్చు, అరే ఇది అంత ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ దానిలోనే ఒక కీలకమైన వ్యక్తి పంపించింది నాకు. ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. కథ అంత ఏందనేది ఇంకా బాగున్నది. కాకపోతే చిల్లర ప్రవీణ్గా ఇటువంటి ఈ వార్తలు అనేటివి ప్రజలకు పనికొచ్చే వార్తలు చేయి. నేను ఒక ఈయనకే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వీడు అన్ని అక్కడికొచ్చే మాట్లాడు ఇష్టానుసారంగా. నేమనంటే దళితుని అంటాడు, లేకపోతే బీసీ బిడ్డ. నువ్వు బీసీలను అవమానించుకుంటా ఎన్ని తిట్టినవరా నువ్వు? బీసీలను అవమానించుకుంటా, బీసీలను కించపరచుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మొన్న మల్లన్నను పట్టుకొని ఏమంటారు తెలుసా? ఇడు మల్లన్న పోతున్నంటే 3 రాళ్ళు పట్టుకొని అంటే ఒక సామెత. సరే అది ఇప్పుడు నేను చెప్పొచ్చో చెప్పరాదో నాకు తెలియదు కానీ మున్నూరు కాపోడు పోతే 3 రాళ్ళు వెనక పట్టుకోవాలన్నట్టు ఒక సామెత ఎవడో సృష్టించింది. అది మనం సృష్టించింది కాదు. ఈ మాట నువ్వు ఇట్లా అనొచ్చారా? అదే ఒక జర్నలిస్ట్ అయి ఉండి మల్లన్న పోతే 3 రాళ్ళు వెనక పట్టుకొని పోనట అంటే మల్లన్న మున్నూరు కాపోడు కాబట్టి గిట్లనా నువ్వు? అంటే బీసీలలో కులాన్ని గిట్లనా రక్షించపరిచేది లుచ్చా? సిగ్గుండాల విధవ కొంచెం మాట్లాడడానికి. అదే నీ జాతులను అవమానిస్తే ఊకుంటావా? రావులేగా. అందరూ సమానమేరా. కాకపోతే రాజ్యాంగబద్ధంగా ఎవరికి రావాల్సిన వాటాను వాళ్ళు తీసుకుంటలేరు. మా బీసీలకు రావాల్సిన వాటాను వీళ్ళు తింటుర్రని అగ్రకులాలకు సంబంధించిన నాయకులు తింటుర్రని 77 సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో 77 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని తీర్మానం వలన ముందటెత్తుకొని ఒక బీసీ పోరాటమని బీసీలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. ఆయన భార్య పిల్లలకు కాదు చేసేది, ఆయన భార్య పిల్లల కోసం కాదు చేసేది. లేకపోతే ఆయన ఏదో పదవుల కోసమో భూముల కోసమో డబ్బుల కోసమో లేకపోతే మంత్రి పదవి కోసం కాదు ఆయన చేసేది. మంత్రి పదవి కావాలంటే ఆయనకి ఎప్పుడూ వస్తుండే. కొంచెమైనా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, ఆ మాట మాట్లాడటానికి. సామెతలు పెట్టి తిడతా ఉన్నాడు అని ఏంటంటే అని సలాడుతలేదు అని ఎట్లంటే ఒక వ్యక్తిని గంత కక్ష పెంచుకుంటారు ఎవడైనా. నీకు దమ్ముంటే తీ, ధైర్యం ఉంటే తీ. మళ్ళీ నా అవినీతిగా సంపాదించిన ఏమన్నా సొమ్ము ఉంటుంది అవులే. బుద్ధి ఉండాలి కొంచెమన్నా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.